మంత్రి హరీష్ రావు నేడు జగిత్యాల జిల్లాకు వెళ్లనున్నారు. కేసీఆర్ సభకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లనున్నారు. అనంతరం ముగ్గురు నేతలు ఈ నెల 20న జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభ ప్రాంతాన్ని పరిశీలించి ఏర్పాట్లపై స్థానిక నేతలను అడిగి తెలుసుకోనున్నారు. నేడు జగిత్యాలకు కేటీఆర్ హరీష్ రావు వెళ్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను రిషికేష్ అందిస్తారు. రిషికేష్, ఈరోజు కేటీఆర్ హరీష్ రావులు జగిత్యాలకు వెళ్తున్న నేపథ్యంలో ఈ పర్యటనకు సంబంధించిన వివరాలు ఏంటి? జ్యోతి, తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలకంగా ఏప్రిల్ 20వ తేదీ మారనుంది. రాష్ట్ర రాజకీయాల్లో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అటు కాంగ్రెస్ పార్టీ రెండు కూడా భారీ బహిరంగ సభలను ప్లాన్ చేస్తున్నాయి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరిక సందర్భంగా జగిత్యాల జనగర్జన జైత్రయాత్ర పేరుతో జగిత్యాల జిల్లా కేంద్రంలోని వివేకానంద స్టేడియంలో పెద్ద ఎత్తున జన సమీకరణకు బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. దాదాపుగా ఇప్పటికే రాష్ట్ర ముఖ్య బీఆర్ఎస్ నేతలంతా కూడా జగిత్యాలలోనే మోహరించారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి సూచనల మేరకు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి విద్యాసాగర్ రావు, అదేవిధంగా ఎల్ రమణ ఎమ్మెల్సీ మొత్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం అంతా కూడా అక్కడే ఉంది. మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ట్రబుల్ షూటర్ హరీష్ రావు కూడా జగిత్యాలకు చేరుకోనున్నారు. ఈ సభ ఏ రకంగా సక్సెస్ చేయాలి, 13 నియోజకవర్గాల వారీగా జన సమీకరణ చేసే విధంగా భారీ బహిరంగ సభను ప్లాన్ చేస్తున్నారు. కేసీఆర్ హాజరు కానున్నటువంటి ఈ సభ సాయంత్రం 5 గంటలకు 20వ తేదీన ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి కూడా ఎక్కడ ఎలాంటి పొరపాట్లు లేకుండా బీఆర్ఎస్ శ్రేణులను కావచ్చు, పెద్ద ఎత్తున కేసీఆర్ అభిమానులను జన సమీకరణ చేసి ఈ యొక్క కాళేశ్వరం సంబంధించి కావచ్చు అనేకమైన రాజకీయ అంశాలను ఎండగట్టే విధంగా ఇక్కడ ఒక బహిరంగ సభను ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడే మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరిక కూడా ఒక గ్రాండ్ ఈవెంట్ లాగా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే మరోవైపు అక్కడ కాళేశ్వరం వేదికగా మేడిగడ్డ, జయశంకర్, భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్కూర్పల్లిలో కూడా కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ ప్లాన్ చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున కూడా జన సమీకరణ 1,00,000 మందితో జన సమీకరణ చేసి అక్కడ రేవంత్ రెడ్డి కూడా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఒకే రోజు 2 సభలు ఉండడం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అగ్రనాయకులు, తెలంగాణ అగ్రనాయకులు పాల్గొనే ఈ భారీ బహిరంగ సభల నేపథ్యంలో మరింత పటిష్టంగా ఉండేందుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, ట్రబుల్ షూటర్ హరీష్ రావు ఇద్దరు జీవన్ రెడ్డి నివాసానికి మరి కాసేపట్లో రానున్నారు. జగిత్యాల్లో సభ 1,00,000 జన సమీకరణతో పాటు మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరిక, అదేవిధంగా కేసీఆర్ యొక్క ప్రసంగం, ఇలాంటి అంశాలన్నీ కూడా భారీ ఎత్తున ఉండాలనేటువంటి ఒక ప్లాన్ కొనసాగుతా ఉంది. బీఆర్ఎస్ ఈ యొక్క జన గర్జన ఏదైతే ఉందో 20వ తేదీన జరగబోయే సభను గ్రాండ్ సక్సెస్ చేసుకోవడానికి పూర్తిగా పావులు కలుపుతోంది. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు, కేటీఆర్ మరి కాసేపట్లో జగిత్యాల చేరుకొని అక్కడ ఉన్నటువంటి సభకు సంబంధించిన ఏర్పాట్లను, సూచనలను చేయనున్నారు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రిషికేష్.
కాకినాడ జిల్లా